ఒక అడవిలో పక్కపక్కనే టేకు చెట్టు, గంధపు చెట్టు ఉంటాయి. టేకు చెట్టు గంధపు చెట్టుతో ఇలా అంటుంది. "నీకన్నా నేనే గొప్పదాన్ని తెలుసా? ఎందుకంటే నీళ్ళల్లో అరగదీస్తే ఈజీగా కరిగిపోయే సుకుమారివి నువ్వు. నేనైతే చాలా బలమైన దాన్ని" అని గర్వంగా చెప్తుంది టేకు చెట్టు గంధపు చెట్టుతో. అయితే గంధపు చెట్టు నవ్వి, "అవునులే నువ్వే గొప్పదానివి" అని చెప్పి ఊరుకుంటుందనమాట. అయితే గంధపు చెట్టు కూడా చెప్పుకోవచ్చు సువాసనలో నేను నీకన్నా గొప్పదాన్నని. కానీ గంధపు చెట్టు అలా చెప్పుకోదు. కామ్‌గా నవ్వి ఊరుకుంటుందనమాట. అయితే ఆ అడవికి ఒకరోజు ఒక శిల్పి వస్తాడు. వచ్చి ఈ గంధపు చెట్టును, టేకు చెట్టును కొట్టమని తనతో వచ్చిన ఈ కట్టెలు కొట్టేవానికి చెప్పి, ఆ కాండాలని తన ఊరికి తీసుకొని వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ గంధపు కాండంతో తను ఒక వినాయకుడిని చేస్తాడు. ఈ టేకు కాండంతో ఒక గడపను చేస్తాడు. ఈ రెండిటిని తీసుకెళ్ళి ఒక ఆలయంలో ప్రతిష్ఠ చేస్తాడు. గంధపు చెట్టుతో చేసిన వినాయకునికి అందరూ హారతులిచ్చి, దండలేసి పూజలు చేస్తూ ఉంటారు. ఈ టేకుతో చేసిన గడపకు కొబ్బరికాయలు కొడుతూ ఉంటారనమాట. అప్పుడు టేకు రియలైజ్ అవుతుందనమాట. రియలైజ్ అయ్యి గంధంతో ఇలా చెప్తుంది. "మిత్రమా నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. నీతో తప్పుగా మాట్లాడాను. ఎవరెవరి అర్హతలను బట్టి వాళ్ళకు ప్రాప్తించాల్సింది ప్రాప్తిస్తుంది. అన్నీ కూడా దేవుడిచ్చినవి. మనం ఎప్పుడూ కూడా నేను గొప్పదాన్ని, నువ్వు తక్కువ దానివి అని అనకూడదు. నేను రియలైజ్ అయ్యాను. నన్ను క్షమించు" అని టేకు గంధంతో చెప్తుంది. అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్క గొప్ప విషయం ఉంటుంది. అందరిలో అన్ని క్వాలిటీస్ ఉండాలని లేదు. నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిని, వేరే వాళ్ళు తక్కువ వాళ్ళు, లేదంటే నాకే ఎక్కువ తెలివితేటలున్నాయి, వేరే వాళ్ళకు లేవు, నాకు డబ్బుంది, వేరే వాళ్ళకి లేదు. అలా అని ఎప్పుడు కూడా వేరే వాళ్ళని తక్కువ చేయకూడదు. మనకున్న క్వాలిటీస్ వాళ్ళల్లో ఉండకపోవచ్చు. కానీ వాళ్ళల్లో మరేవో బెస్ట్ క్వాలిటీస్ ఉండొచ్చు.